తల్లి కుళ్ళిపోతారు నాకు తెలుసు. ఈ కష్టం ఎవరికైనా వస్తుంది. కానీ ఈవేళ యువతరాన్ని ఏం చేస్తారు మీరు? ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది, పోలీసులు ప్రోత్సహిస్తున్నారు, అదేదో గొప్ప విషయంగా చెబుతున్నారు. మళ్ళీ వాళ్ళెవరు అటువంటి పనులు చేయరు, మనకు చెబుతారు నీతులు. దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఈ పిల్లలకి తెలియదు. నాకు నచ్చాడంటారంతే. ఈ నచ్చడం కూడా అశాశ్వతమని వాళ్ళకి తెలియదు. ఇటువంటిప్పుడు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? ఇద్దరు మగపిల్లలు ఉన్న తండ్రిగా చెబుతున్నాను ధైర్యంగా, మొహమాటం లేకుండా. మనం చెప్పవలసింది చెబుతాం, వినలేదు, అప్పుడు మనమే ఆలోచించుకోవాలి. పోనీ వాళ్ళు చేసుకుని పెళ్ళి మంచిదేనేమో, ఆ కుర్రాడు మంచివాడేమో. మంచితనమే కదా ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం మంచితనమే కదా. ఇప్పుడు పోనీ మన వాళ్ళకే పిల్లనిచ్చామండి, వారు సమస్త సంప్రదాయాలు పాటించేస్తున్నారు, సంధ్యావందనాలు చేస్తున్నారని ఏమైనా గ్యారంటీ ఉందా? అసలు మనం చేస్తున్నామా? ఇది తేలిగ్గా తీసుకునే విధానం. అంత తేలిక కాదు, కానీ చెబుతున్నా. రేపు నాకు వచ్చిన ఈ కష్టం నేను పడాలి, తప్పదు. ఎందుకంటే మనం అన్నీ తల్లిదండ్రులకు చెప్పేసి ఏం చేసుకోలేదు జీవితంలో అని నేను తరుగుతాయి. అప్పుడు ఇక ఒకవేళ అంతగా నీ కులం, ఆచారం, సంప్రదాయం పట్ల నీకంత పట్టుదల ఉంటే ఆ అమ్మాయి రావడం వల్ల, ఆ అబ్బాయి రావడం వల్ల ఇవన్నీ దెబ్బతింటాయి నువ్వు అనుకుంటే చాలా ఖచ్చితంగా కొడుకును కానీ కూతురుని కానీ, అమ్మా నీ వయస్సు నీకుంది, నీ చదువు నీకుంది, నీ ఉద్యోగం నీకుంది. వీళ్ళ పిల్లలు ఎవరు ఉద్యోగాలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, మంచిది, నీ దారి నువ్వు చూసుకున్నావు. ఇక మళ్ళీ నాకేసి చూడకు, మాకు మళ్ళీ రావడాలు ఫోన్లు చేయడాలు వద్దమ్మా, నా సెల్ నెంబర్ మర్చిపో, చెరిపి, ఇక మళ్ళీ ఈ గడప తొక్కద్దు అని చెప్పి ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. మళ్ళీ ఓ ఏడాది పోగానే కొడుకు కాకపోయినా మనవడు ఈ వద్దు, ఇంకా కొడుకు కానప్పుడు మనవడు కాడు. చెట్టుతో సంబంధం లేనప్పుడు ఆ కాయలేవి మనవి కావు, అవి కోస్తే ఊరుకోరు. ఇంత గట్టి నిర్ణయానికి గుండె రావాలి. రాలేవు, నీకు బలహీనత ఉంది, కలిపేసుకోవడంలో ఎలా కలిపేసుకోవాలి? పాలల్లో నీళ్లు కలిసిపోయినట్టుగా కలిపేసుకోవాలి. మళ్ళీ వ్యాఖ్యానించద్దు. ఎప్పుడైనా ఆ పిల్ల ఏదో పొరపాటు చేస్తే ఆ కులపాళ్ళు అలాగే ఉంటారు, ఈ మాటలొద్దు. ఇంకా కలిపేసుకున్నావు కదా, ఇంక మాట్లాడద్దు. ఇంకా మన ఇంట్లో మన కులం అమ్మాయి, మన మేనకోళ్ళు ఎంతో అమ్మాయి అంతే, ఇంక మాట్లాడద్దు. తెంచుకుంటే పూర్తిగా తెంచుకో, లేదు అట్టు పెట్టుకుంటే సంపూర్ణంగా కౌలించుకో, అట్టు పెట్టుకో, ఆత్మలో కలిపేసుకో. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే గుండెపోటు ఖాయం. ఈ ఆందోళనే గుండె